హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో తెలంగాణ డిఎస్సి 2024 స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లో వచ్చినటువంటి కొన్ని బిట్స్కి మనం ఆన్సర్ చూద్దాం. మరి మొదటి క్వశ్చన్ చూద్దాం. మొదటి క్వశ్చన్ ఏముందంటే ఫస్ట్ వన్, a ఇంటూ టీ టు ది పవర్ ఆఫ్ 4 a టీ టు ది పవర్ ఆఫ్ 4 మైనస్ 3t క్యూబ్ మైనస్ 3t స్క్వేర్ ప్లస్ bt మైనస్ 2 బహుపదిని t స్క్వేర్ మైనస్ 2 నిశ్శేషంగా భాగిస్తుంది. అయితే a మరియు b విలువలు ఎంత అన్నాడు ఇక్కడ. అయితే చూడండి, ఇచ్చినటువంటి బహుపదిని ఈ బహుపది భాగిస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ t స్క్వేర్ మైనస్ 2 ఉంది. సో టీ స్క్వేర్ మైనస్ 0 అనుకుంటే అప్పుడు మనకి ఏమొస్తుంది చెప్పండి, టీ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √2 వస్తుంది అనమాట. అంటే అర్థమైంది, టీ ఈజ్ ఈక్వల్ టు ఒకసారి ప్లస్ √2, ఇంకోసారి టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ √2 అవుతుంది. ఇక్కడ మీకు తెలిసిందే, 2 పోతే 2 అవుతుంది, మైనస్ 2 ప్లస్ 2 అవుతుంది. టీ ఎప్పుడు వస్తుంది, రూట్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ √2 అనమాట. సో ఇవి అనమాట, ఒకసారి టీ ఈక్వల్ √2, ఇంకోసారి టీ ఈక్వల్ మైనస్ √2. ఈ రెండు కూడా ఏమైతే వీటికి శూన్యాలు అవుతాయి అనమాట. మరి శూన్యాలు అయితే అప్పుడు ఏం కావాలి, మనకు శేషం 0కి సమానం కావాలి కాబట్టి మొత్తంలో ఈ విలువ ఒకసారి ప్రతిక్షేపిస్తే మొత్తం 0కి సమానం చేసుకుంటాం. మరి అదేవిధంగా ఇందులో మరోసారి మైనస్ √2 ప్రతిక్షేపించి దాన్ని కూడా 0కు సమానం చేసుకుని రెండు సాధిస్తే వచ్చేది ఆన్సర్. కాబట్టి మరి చూద్దాము, ఏ ఇంటూ ఫస్ట్ ఏం చేద్దాం మనము, టీ ఈక్వల్ √2 రాద్దాం, ప్లస్ √2 రాద్దాం మనము. ఏ ఇంటూ టీ పవర్ 4 అంటే ఎంత, √2 టు ది పవర్ ఆఫ్ 4 మైనస్ 3 ఇంటూ టీ అంటే √2 టు ది పవర్ ఆఫ్ 3 మైనస్ 3 ఇంటూ √2 టు ది పవర్ ఆఫ్ 2 ప్లస్ b ఇంటూ √2 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 0. తర్వాత ఏ ఇంటూ √2 టు ది పవర్ ఆఫ్ 2 అంటే ఏమొస్తుంది, √2 ఇంటూ మనము అట్లా 4 టైమ్స్ గురించి ఏమొస్తుందంటే 2 2 జా √2 ఇంటూ √2 మళ్ళీ √2 ఇంటూ √2 మళ్ళీ 2 కాబట్టి 2 2 అంటే మనకు 4 వస్తుంది అనమాట. ఇది ఈ మొత్తం 4కి సమానం. తర్వాత ఇక్కడ √2 క్యూబ్ అంటే ఏమొస్తుంది, √2 ఇంటూ √2 ఇంటూ √2 కాబట్టి √2 ఇంటూ √2 అవుతుంది. 2 3 జా 6, తర్వాత √2 వస్తుంది ఇక్కడ. సరే, √2 ఇంటూ √2 ఇంటూ √2 అంటే √2 ఇంటూ √2 వస్తుంది. 2 3 జా 6 మళ్ళీ √2 అంటే ఉంటుంది ఇక్కడ. తర్వాత ఇక్కడ √2 స్క్వేర్ అంటే ఏమొస్తుంది, ఒక 2 వస్తుంది కాబట్టి 2 3 జా 6, ఇక్కడ మైనస్ 6 అవుతుంది అనమాట ఇక్కడ. తర్వాత ప్లస్ ఇక్కడ b ఇంటూ √2 b √2 అదే విధంగా రాసుకుందాము. తర్వాత మైనస్ 2 ఇక్కడ ఇజ్ ఈక్వల్ 0. తర్వాత 4 ఇంటూ a 4a మైనస్ 6 √2, తర్వాత మైనస్ 6 మైనస్ 2 అంటే మైనస్ 8, తర్వాత ప్లస్ b √2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది సమీకరణం 1 అనుకుందాం మనము. సో ఇప్పుడు చెప్పండి, ఇది t ఈజ్ ఈక్వల్ √2 రాష్ట్రం ఇది వచ్చిందనమాట. నెక్స్ట్ ఏం చేద్దాం మనం, t ఈక్వల్ టు మైనస్ √2 రాద్దాం మనము. మరి మైనస్ రాస్తే ఏమొస్తుంది చెప్పండి, సేమ్ ఇట్లే కాబట్టి ఇక్కడ a ఇంటూ మైనస్ √2 టు ది పవర్ ఆఫ్ 4, తర్వాత 3 ఇంటూ మైనస్ √2 టు ది పవర్ ఆఫ్ 3 మైనస్ 3 ఇంటూ మైనస్ √2 టు ది పవర్ ఆఫ్ 2 ఇక్కడ ప్లస్ b ఇంటూ మైనస్ √2 తర్వాత మైనస్ 2 అలాగే ఉంటుంది ఇక్కడ, ఈక్వల్ 0కి సమానం అవుతుంది ఇక్కడ. మరి ఘాతాంకం ప్లస్ ఉంటే ఏమైతే 4 ఉంటే ఏమవుతుంది, ఇక్కడ సరి సంఖ్య కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది అదే వస్తుంది ఇక్కడ. అంటే అర్థమైంది, ఇక్కడ మొత్తం మనము 4aగా రాసుకుంటాం, రైట్ రాసుకుని చూడండి. ఇక్కడ ఘాతాంకం మైనస్ బేసిస్ సంఖ్య ఉంది కాబట్టి మైనస్ ఉంటే బేస్ సంఖ్యనే వస్తుంది. బేస్ ఇంటూ బేస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది ఇక్కడ. అంటే ఇక్కడ మనకి మైనస్ కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ప్లస్ 6 √2 వస్తుంది ఇక్కడ. ఇక్కడ ఇది మొత్తం మైనస్ √2 స్క్వేర్ అంటే ప్లస్ 2నే వస్తుంది. 2 3 జా 6 కాబట్టి మైనస్ 6 ఇక్కడ. తర్వాత ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ b √2 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత మళ్ళీ 4a ప్లస్ 6 √2 మైనస్ 2 మైనస్ 6 మైనస్ 2 మైనస్ 8, తర్వాత మైనస్ b √2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది సమీకరణం 2 అనుకుందాం మనము. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 2 కూడా మనం సాధిస్తే మనకు ఏ విలువ వస్తుంది ఇక్కడ మనకు చూద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ మరి 2 కూడా కలిపేద్దాం మనము. సరే, ఇది ఇట్లా పెట్టేసి కింద రాసుకుని చూడండి. ఇక్కడ 1 + 2 చేద్దాం ఇక్కడ మనం. ఇక్కడ 4a, తర్వాత ఇక్కడ మైనస్ 6 √2, ఇక్కడ మైనస్ 6 √2, తర్వాత మైనస్ 8 అలాగే ఉంటుంది ఇక్కడ. తర్వాత ఇక్కడ ఏముంది, ఇక్కడ ప్లస్ b √2 కాబట్టి ప్లస్ b √2 ఈజ్ ఈక్వల్ అంటే 0 ఇక్కడ. మరి కలిపితే ఏమొస్తుంది, ఇక్కడ ప్లస్ 4a ప్లస్ 4a 8 అవుతుంది ఇక్కడ. ప్లస్ 6 √2 మైనస్ 6 2 క్యాన్సిల్ అయిపోతే మైనస్ 8 మైనస్ 8 మైనస్ 16 ఇక్కడ. తర్వాత మైనస్ b √2 ప్లస్ b √2 క్యాన్సిల్ అయిపోతే ఈజ్ ఈక్వల్ టు మనకి 0కి సమానం అవుతుంది. దట్ ఇంప్లైస్ దీని నుంచి 16 కలిపితే ప్లస్ 16 కాబట్టి అప్పుడు ఏ ఎంత మనకు 2 వస్తుంది. సో ఏ ఈక్వల్ టు 2కి సమానం అవుతుంది అనమాట. మరి అదేవిధంగా ఏ ఈజ్ ఈక్వల్ టు 2ను మనము సరే సమీకరణం 1 2 ప్రతిక్షేపిద్దాం. సరే, ఏ ఈజ్ ఈక్వల్ టు 2ను మనము 1లో రాయగా, 1 అంటే ఏముంది ఇక్కడ, సో ఇది కాబట్టి దీనిలో రాద్దాం ఇక్కడ మనము. సరే, డైరెక్ట్ రాస్తే చూడండి ఇక్కడ. మరి ఇక్కడ ఏముంది, 4a ఏ అంటే 2 కాబట్టి 2 ఇంటూ 4 8, తర్వాత 6 √2 కాబట్టి 6 √2, తర్వాత మైనస్ 8 అలాగే ఉంటుంది ఇక్కడ. ప్లస్ b √2 ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది ఇక్కడ. ఇక్కడ చూడండి, ప్లస్ 8 మైనస్ 8 రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. మరి మైనస్ 6 √2 అవతలపోతే మరి ప్లస్ 6 √2 అవుతుంది కాబట్టి b √2 ఈజ్ ఈక్వల్ టు అవతలపోతే ప్లస్ 6 √2 క్యాన్సిల్ అయిపోతే ఏమొచ్చింది, అప్పుడు b ఈజ్ ఈక్వల్ టు 6 వస్తుంది. కాబట్టి సో మనకు వచ్చినటువంటి విలువలు ఇక్కడ ఏమన్నా చెప్పండి, a ఈజ్ ఈక్వల్ టు 2 ఉంది, అదేవిధంగా b ఈజ్ ఈక్వల్ టు 6 రావడము జరిగింది. సో ఇవి ఆన్సర్ అవుతాయి అన్నమాట. తర్వాత రెండో క్వశ్చన్ చూద్దాం. రెండో క్వశ్చన్ ఏముందంటే, క్రింది వాటిలో
క్రింది వాటిలో నుండి చతుర్భుజానికి సంబంధించి సరైన వ్యాఖ్యలను గుర్తించడం ఇక్కడ క్రింది వాటిలో చతుర్భుజానికి సంబంధించి సరైన వ్యాఖ్యలను గుర్తించడం ఇక్కడ మరి ఇచ్చినటువంటి మనకి స్టేట్మెంట్ ఇక్కడ 4 ఉన్నాయి ఇక్కడ ఏబీసీ ఇచ్చిన ఇక్కడ మళ్ళీ ఇందులో ఏదో కరెక్ట్ మనకు అడిగినారు ఇక్కడ ఏబీ కరెక్టా బీసీ అట్లా అడిగినారు ఇక్కడ మరి చూద్దాం మనం ఫస్ట్ స్టేట్మెంట్ ఇక్కడ ఏముందంటే సమచతుర్భుజాలన్నీ సమాంతర చతుర్భుజాలు చూడండి ఇక్కడ సమచతుర్భుజాలన్నీ సమాంతర చతుర్భుజాలు అంటే అర్థమండి ఇక్కడ రాంబస్ అనేటువంటి సమాంతర చతుర్భుజం అవుతుందా కాదండి ఇక్కడ అంటే అర్థమండి ఈ మొదటి చతుర్భుజం ఏదైతే ఉంటుందో ఇదేం కావాలి మనకి రెండు చతుర్భుజ ధర్మాలని పాటించాలన్నమాట అంటే దీని ధర్మాలు ఇవి పాటించాలన్నమాట మరి చూద్దాం ఇక్కడ మనం సమాంతర చతుర్భుజంలో ఉన్నటువంటి ధర్మాలు మామూలుగా ఏముంటాయి సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి దీంట్లో కూడా సమానం ఉంటాయి కాబట్టి మనకు ఒకటి ధర్మాలు పాటిస్తుంది అదేవిధంగా మళ్ళీ ఇంకా చెప్పిన తర్వాత సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు సమానం ఉండాలి కాబట్టి దీంట్లో కూడా ఉంటాయి కాబట్టి మనకి అది కూడా పాటిస్తుంది అదేవిధంగా సమాంతర చతుర్భుజంలో కర్ణాలు సమద్విఖండం చేసుకుంటాయి కాబట్టి అది కూడా పాటిస్తుంది కాబట్టి అంటే అర్థమైంది ఇక్కడ సమచతుర్భుజాలన్నీ సమాంతర చతుర్భుజాలు అవుతున్నాయి కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట ఏ కరెక్ట్ అవుతుంది ఇక్కడ మరి ఏ కరెక్ట్ అదేవిధంగా బి చూద్దాం బి ఇక్కడ ఏమని చెప్పండి ఇక్కడ చతురస్రాలన్నీ సమచతుర్భుజాలు మరియు దీర్ఘ చతురస్రాలు అని ఇక్కడ అంటే అర్థమైంది ఇక్కడ చతురస్రాలన్నీ దీని ధర్మాలు పాటించాలన్నమాట మరి ఫస్ట్ దీన్ని చూస్తే సమచతుర్భుజం అంటే అది రాంబస్ కాబట్టి రాంబస్ ఎలా ఉంటాయి చెప్పండి అన్ని భుజాలు సమానం ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా అన్ని భుజాలు సమానం ఉంటాయి తర్వాత ఎదురెదురు కోణాలు సమానంగా ఇక్కడ కూడా సమానం ఉంటాయి ఇక్కడ అదేవిధంగా కర్ణాలు కూడా లంబ సమద్విఖండం చేసుకుంటాయి కాబట్టి ఇక్కడ కూడా చేసుకుంటాయి అనమాట సరే సమచతుర్భుజ ధర్మాలన్నీ కూడా చతురస్రం పాటిస్తుంది కాబట్టి అర్థమైంది ఇక్కడ చతురస్రం అనేటువంటి సమచతుర్భుజం అవుతుంది అనమాట మరి అదేవిధంగా దీర్ఘ చతురస్రం ఇక్కడ కూడా ఏం కావాలి మనకి ఆటోమేటిక్గా ఆపోజిట్ భుజాలు సమానంగా దీనిలో అన్ని భుజాలు సమానం ఉంటాయి కాబట్టి దీని ధర్మాలు ఇవన్నీ కూడా పాటిస్తుంది కాబట్టి ప్రతి కోణం 90 కాబట్టి ఇక్కడ 90 కాబట్టి దీని ధర్మాలు పాటిస్తుంది కాబట్టి అంటే అర్థమైంది చతురస్రాలని సమచతుర్భుజం మరియు దీర్ఘ చతురస్రం యొక్క ధర్మాలన్నీ పాటిస్తాయి కాబట్టి సెకండ్ కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది మరి థర్డ్ ఏమని చెప్పండి ఇక్కడ సి అనేటువంటిది చతురస్రాలన్నీ సమాంతర చతుర్భుజాలు కావు అని ఇక్కడ అంటే అర్థమైంది ఇక్కడ చతురస్రాలన్నీ కూడా సమాంతర చతుర్భుజం ధర్మాలు పాటించమంటే పాటిస్తాయి ఎందుకోసం అంటే సమాంతర చతుర్భుజంలో తక్కువ ధర్మాలు ఉంటాయి ఈ ధర్మాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ధర్మాలు ఇది ఈజీగా పాటిస్తుంది మరి సమాంతర చతుర్భుజ ధర్మాలు ఏముంటాయి ఎదురెదురు భుజాలు సమానం ఉంటాయి ఇక్కడ కూడా సమానం ఉంటాయి అదేవిధంగా ఎదురెదురు కోణాలు సమానం ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా సమానం ఉంటాయి కర్ణాలు సమద్విఖండం చేసుకుంటే ఇక్కడ సమద్విఖండన చేసుకుంటాయి కాబట్టి ఇది కానీ ఇక్కడ ఏమి కావాలని ఇక్కడ కాబట్టి వాడు చెప్పింది రాంగ్ అనమాట ఇది రాంగ్ అవుతుంది ఇక్కడ యాక్చువల్గా చతురస్రాలని సమాంతర చతుర్భుజ ధర్మాలని పాటిస్తాయి కానీ పాటించమన్నాడు కాబట్టి మనకు రాంగ్ అనమాట ఇది అదేవిధంగా నెక్స్ట్ డి ఏముంది ఇక్కడ దీర్ఘ చతురస్రాలని చతురస్రాలని ఇక్కడ అంటే చతురస్ర ధర్మాలన్నీ కూడా దీర్ఘ చతురస్రం పాటించాలన్నమాట మరి చతురస్రంలో ఏమైతే చెప్పండి అన్ని భుజాలు సమానం ఉంటాయి కానీ దీంట్లో అన్ని సమానం ఉండవు కాబట్టి సో ఇది మనకు పాటించదు కాబట్టి సిడి రెండు కూడా రాంగ్ అవుతాయి మరి ఏబి మాత్రమే కరెక్ట్ అవుతున్నాయి కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో మనకు ఏబి మాత్రమే సత్యమైనటువంటి మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది అనమాట మూడో క్వశ్చన్ చూద్దాం మూడో క్వశ్చన్ ఏమంటే ఈ క్రింది వాటిలో నుండి వర్గ సంఖ్యలకు సంబంధించి సరైన వ్యాఖ్యలను గుర్తించండి ఈ క్రింది వాటిలో నుండి వర్గ సంఖ్యలకు సంబంధించి సరైన వ్యాఖ్యలను గుర్తించండి దీంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటే ఇక్కడ 3 అంకెల సంఖ్య యొక్క వర్గంలో కనిష్ట అంకెల సంఖ్య 5 చూడండి ఇక్కడ 3 అంకెల సంఖ్య యొక్క వర్గంలో కనిష్ట అంకెల సంఖ్య 5 అంటే ఇక్కడ మరి ఇది సత్యం అవుతుంది ఎందుకోసం అంటే ఒక సంఖ్య 3 అంకెల సంఖ్య తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 192 మనం తీసుకుంటే దీన్ని మనం ఘనం చేస్తే వచ్చేటువంటి ఆన్సర్లో ఉన్నటువంటి మొత్తము కనిష్ట అంకెల సంఖ్య 5 ఉంటుంది అంటే 5 అంకెల సంఖ్యలు మనకు వస్తాయి ఇక్కడ మరి గరిష్టంగా వచ్చేటువంటి సంఖ్యలు ఎంత ఇక్కడ మనకు 6 వస్తాయి 3 అంకెల సంఖ్యలు అనమాట అదేవిధంగా 2 అంకెల సంఖ్య యొక్క వర్గంలో గరిష్ట అంకెల సంఖ్య 4 ఇది కూడా కరెక్ట్ అవుతుంది అనమాట మరి దీనికి సంబంధించిన సూత్రం ఇక్కడ ఇచ్చినటువంటి ఇక్కడ సి అనేటువంటిది n అంకెల సంఖ్య వర్గంలో సాధ్యమైనటువంటి అంకెల సంఖ్య 2n-1 లేదా 2n అనమాట అంటే ఇక్కడ కనిష్టంగా 2n-1 అదేవిధంగా గరిష్టంగా 2n ఉంటుంది కాబట్టి అంటే n అంకెలు తీసుకుంటే మనం ఫర్ ఎగ్జాంపుల్గా మనము n = 2 తీసుకుంటే మనము 2 2 జా 4 4-1 అంటే ఇక్కడ మనకు 3 వస్తుంది అనమాట మరి మళ్ళీ n2 కాబట్టి 2 2 జా 4 వస్తుంది అంటే ఇక్కడ 2 అంకెల సంఖ్యలో వచ్చేటువంటి కనిష్ట అంకెల సంఖ్య 3 లేదా గరిష్ట అంకెల సంఖ్య 4కు సమానం కావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏబిసి 3 కూడా సరైనటువంటి అవుతాయి సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం ఫోర్త్ క్వశ్చన్ ఏమంటే tan 75 డిగ్రీ మైనస్ cot 75 డిగ్రీ ఎంత అంటే ఇక్కడ tan 75 డిగ్రీ మైనస్ cot 75 డిగ్రీ అనమాట మరి మనకు తెలిసిందే tan 75 విలువ ఎంత ఇప్పుడు ఇక్కడ మనకి దీనికి విలువ 2 + √3కి సమానం అవుతుంది అదేవిధంగా మైనస్ ఇక్కడ మరి cot 75 ఎంత 2 - √3 సో ఇది సూక్ష్మీకరిస్తే మనకు ఆన్సర్ వస్తుంది అనమాట మరి 2 + √3 మైనస్తో గుణిస్తే -2 +√3 అనమాట ఇక్కడ మరి +2 - 2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుంది అప్పుడు √3 + √3 అంటే 2√3 కాబట్టి tan 75 - cot 75 విలువ ఎంత అంటే 2√3కి సమానం కావడం జరిగింది సో ఈ విధంగా చేసి లేకపోతే మనము sin / cos రాసుకొని అలా కూడా మనం చేయొచ్చు లేకపోతే ఇది 1/tan రాసుకొని చేయొచ్చు ఇది మనకు సూత్రం విలువలు గుర్తుపెట్టుకొని చేయడం చాలా ఈజీ అనమాట tan 75 = 2 + √3 మరి cot 75 ఎంత 2 - √3 ఈ విధంగా చేయొచ్చు అన్నమాట అవసరం
నెక్స్ట్ ఐదో క్వశ్చన్ చూద్దాం. ఐదో క్వశ్చన్ ఏముందంటే త్రిభుజం XYZలో భుజాలు XY మరియు XZలపై బిందువులు వరుసగా P మరియు Q అయితే క్రింది ఇచ్చినటువంటి కొలతలతో ఏ సందర్భంలో రేఖాఖండము PQ భుజము YZకు సమాంతరము కాదన్నాడు ఇక్కడ. మరి ఇదేం చెప్పండి, దేని ప్రకారం ఉంది? ఇది ప్రాథమిక అనుపద సిద్ధాంతం ప్రకారం ఉందన్నమాట. ఇక్కడ మనం ఫస్ట్ త్రిభుజం తీసుకుంటే మనము మరి త్రిభుజము XYZ తీసుకుంటే మనం ఈ త్రిభుజం అనమాట. ఇక్కడ మరి మనకి ఏమిచ్చింది, ఇక్కడ XY మరియు YZ బిందువులు ఏంది, ఇక్కడ P మరియు Q అనమాట. ఇక్కడ బిందువు Q P, ఇక్కడ బిందువు Q తీసుకుందాం మనము. మరి ఈ రెండు కలిస్తే వచ్చేటువంటి రేఖాఖండం దీనికి సమాంతరం అంటే మూడో భుజానికి సమాంతరం ఉండాలంటే ఏం కావాలి, ఇప్పుడు వీటికి నిష్పత్తి సమానం అంటే అర్థమైంది. ఇక్కడ భుజాల నిష్పత్తి సమానం కాబట్టి XP బై PY ఈజ్వల్ ఏం కావాలి మనకి, XP బై PY అనేటువంటిది XQ బై QZకి సమానం అయితే అప్పుడు ఏమవుతుంది, ఈ PQ అనేటువంటిది రేఖాఖండము YZ అనేటువంటి రేఖాఖండానికి సమాంతరంగా ఉంటుంది అనమాట. మరి దీని ఏమంటే తేల్స్ సిద్ధాంతం లేదా ప్రాథమిక అనుపద సిద్ధాంతం అంటే ఇక్కడ ఒక త్రిభుజంలో రెండు భుజాలను కలిపేటువంటి ఒక త్రిభుజంలో రెండు భుజాల మధ్య బిందువులను కలిపేటువంటి రేఖాఖండము మూడో భుజానికి సమాంతరంగా ఉంటే ఆ భుజాల యొక్క నిష్పత్తి సమానంగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఆ భుజాల యొక్క నిష్పత్తి సమానం తీసుకున్నామని దీన్ని మనము. మరి XP బై PY ఈజ్ ఈక్వల్ టు XQ బై QZ అనమాట. ఇవి తీసుకున్నాం మనం. మరి చూద్దాం ఇక్కడ మనం ఇందులో ఈ నిష్పత్తిని ఏవైతే సమానమైనటువంటి ఉంటాయో అవి సమాంతరంగా ఉండేటువంటి భుజం అవుతుందన్నమాట ఇక్కడ, లేకపోతే కాదనమాట. మరి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనకి XP బై PY ఎందుకు 1.28 2.56 అంటే ఇక్కడ XP బై PY అనమాట. అదేవిధంగా మరి XQ బై QZ ఏముంది, ఇక్కడ 1.8 బై 3.6 అనమాట. మరి వీటి నిష్పత్తి సమానమైతే అప్పుడు ఏమవుతుంది, ఈ రేఖాఖండం PQ అనేటువంటిది YZకి సమాంతరంగా ఉంటుందన్నమాట. మరి ఇక్కడ చూడండి 1.28 2.56 రెండు క్యాన్సిల్ ఎందుకోసం అంటే ఇక్కడ 1.28 1 జా 1.21 2 జా అంటే వీటి నిష్పత్తి మనకి ఏమొస్తుంది 1/2 వస్తుంది. ఇక్కడ కూడా చూడండి ఇక్కడ 1.8 1 జా 1.8 2 జా ఇక్కడ ఇది కూడా మనకు 1/2కి సమానమైంది. అంటే అర్థం ఇక్కడ XP బై PY అనేటువంటిది XQ బై QZకి సమానమైంది కాబట్టి మొదటిది మనకు సమాంతరంగా ఉంటుందన్నమాట. మనకి ఇది ఆన్సర్ కాదు ఇది. మరి నెక్స్ట్ ఏం చెప్పండి, ఇక్కడ 3.2 బై 3.6 తీసుకుంటే 4 ఇక్కడ 4 8 జా 32 తర్వాత 4 9 జా కాబట్టి మనకి ఏమొచ్చింది, ఇక్కడ 8/9 ఇక్కడ ఏముంది, ఇక్కడ 8/9 ఉంది కాబట్టి సో ఇది కూడా మనకు సమాంతరంగా ఉంటుంది కాబట్టి మనకి ఇది కూడా ఆన్సర్ కాదనమాట. మరి తర్వాత తీసుకుంటే ఏమని చెప్పండి, ఇక్కడ 4.2 తర్వాత 3 ఉంది ఇక్కడ. మరి ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ సరే 2.4 1 జా 2.4 2 జా ఇక్కడ. మరి 2/1 ఇక్కడ ఏమొస్తుంది అంటే ఇక్కడ 3 1 జా 3 3 1 జా 3.4 ఇక్కడ అంటే అర్థమైంది ఇక్కడ 1.4 బై 1 వచ్చింది ఇక్కడ. కానీ ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ 2/1 వచ్చింది ఇక్కడ. ఈ రెండు నిష్పత్తులు సమానంగా లేవు కాబట్టి సో ఇది మనకు సమాంతరంగా ఉండదు కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుందన్నమాట. మరి ఫోర్త్ తీసుకుంటే 1.5 బై 2.1 ఇక్కడ. సో దీన్ని మనం 3 టేబుల్ క్యాన్సల్ యాక్చువల్గా పాయింట్ క్యాన్సల్ అయిపోతే 15 బై 21 తీసుకుంటే మనము 3 5 జా 15 3 7 జా 21 5/7 వచ్చింది. ఇక్కడ ఇది కూడా మనకు ఏముంది, ఇక్కడ 5/7 కాబట్టి ఇది కూడా మనకు నిష్పత్తి సమానం ఉన్నాయి కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుంది, ఇది సమాంతర రేఖ అవుతుంది కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. మనకి ఏం కావాలి, సమాంతరంగా ఉండని కావాలి కాబట్టి సో మూడో దాని మాత్రమే నిష్పత్తి ఇక్కడ సమానంగా లేదు కాబట్టి PQ అనేటువంటి రేఖాఖండం మూడో భుజం అనేటువంటి YZకు సమాంతరంగా ఉండదు. సో ఇది మనకు ఆన్సర్ అవుతుందన్నమాట. మరి యాక్చువల్గా తేల్స్ సిద్ధాంతం అంటే అర్థమైంది, ఇక్కడ ప్రాథమిక అనుపద సిద్ధాంతం అంటే ఒక త్రిభుజంలో ఒక భుజానికి సమాంతరంగా ఇచ్చినకి ఏమవుతుంది, మిగతా రెండు భుజాలను ఏం చేస్తుంది, ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది. అర్థమైంది ఇక్కడ XP బై PY XQ బై QZ అయితే అప్పుడు ఏమవుతుంది, PQ అనేటువంటి రేఖ YZకి సమాంతరంగా ఉంటుంది. లేకుంటే ఈ రేఖ దీనికి సమాంతరంగా ఉంటే ఈ నిష్పత్తులు సమానంగా ఉంటాయి. సో దాని ఏమంటే ప్రాథమిక అనుపద సిద్ధాంతం లేకపోతే తేల్ సిద్ధాంతం అని అంటారు దాన్ని. దయచేసి వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.